డే 4 అండ్ ఫైనల్లీ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ చెన్నై సిరీస్. ఈ ఒక్క రోజులోనే ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి, రామనాథ స్వామి టెంపుల్, మన ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు, అలాగే ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ పంబన్ బ్రిడ్జ్, ఇవన్నీ ఏ విధంగా కవర్ చేసామో చెప్తాను. ఫస్ట్ ఈ రీల్ సేవ్ చేసి పెట్టుకోండి. నైట్ ట్రైన్ లో విల్లిపురం జంక్షన్ నుండి ట్రావెల్ చేసి మార్నింగ్ 5:30కి రామేశ్వరం రీచ్ అయ్యాం. రైల్వే స్టేషన్ డార్మిటర్ లో ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ గా టెంపుల్ సైడ్ స్టార్ట్ అయ్యాం. టెంపుల్ దగ్గర క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టేసి అవర్ ఫస్ట్ స్టాప్ రామనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఇండియాలోనే మోస్ట్ సేక్రెడ్ శివ టెంపుల్స్ లో ఒకటి. రామాయణం ప్రకారం ఇక్కడ శ్రీరాముడే స్వయంగా శివలింగాన్ని ఎస్టాబ్లిష్ చేశారంట. టెంపుల్ కారిడార్స్ వరల్డ్ లోనే లాంగెస్ట్ టెంపుల్ కారిడార్స్ లో ఒకటి. మ్యాసివ్ పిల్లర్స్ అండ్ ఆర్కిటెక్చర్ ప్యూర్ గూస్ బంప్స్ నిస్తుంది. టెంపుల్ అయ్యాక స్కూటీ రెంటల్స్ కోసం వాక్ చేస్తుండగా కెనిల్ మోటార్స్ కనిపించింది. ఐడి కార్డ్స్ డిపాజిట్ చేసి 2 స్కూటీస్ కి 1200 చార్జ్ చేశారు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అవర్ నెక్స్ట్ స్టాప్ ఇస్ టువర్డ్స్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు. మన ఫార్మర్ ప్రెసిడెంట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ లో ఒకరు. కానీ హానెస్ట్లీ ఆ సింపుల్ ఇల్లు చూస్తే మేము చాలా ఎమోషనల్ అయ్యాం. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అందుకున్న ఆయన ఇంత సింపుల్ హౌస్ లో ఉండేవారా అని ఆలోచిస్తే రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. కానీ అవార్డ్స్ గ్యాలరీకే ప్రాపర్ సేఫ్టీ లేకపోవడం కొంచెం బాధగా అనిపించింది. అక్కడ నుండి స్ట్రైట్ గా పంబన్ బ్రిడ్జ్ వైపుగా స్టార్ట్ అయ్యాం. ఇది ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. షిప్స్ వచ్చినట్టయితే ఆ బ్రిడ్జ్ మిడిల్ సెక్షన్ పైకి లిఫ్ట్ అవుతుంది. మెయిన్ ల్యాండ్ ని రామేశ్వరం ఐలాండ్ తో కనెక్ట్ చేస్తుంది. హానెస్ట్లీ బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఒక ఐలాండ్ లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. మార్నింగ్ ఐకానిక్ ట్రైన్ వ్యూ మిస్ అయ్యామని బాధపడ్డాం, కానీ ఇక్కడికి వచ్చాక అంత వర్త్ అనిపించింది. అండ్ ద మోస్ట్ అవైటెడ్ డెస్టినేషన్, ద లాస్ట్ ఆఫ్ ఇండియా, వేర్ ద బే ఆఫ్ బెంగాల్ మీట్స్ ద ఇండియన్ ఓషన్, ధనుష్కోడి. అసలు ఈ రూట్ యొక్క బ్యూటీ నెక్స్ట్ లెవెల్. క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్ మధ్యలో రోడ్ జర్నీ. డ్రోన్ షాట్స్ లో చూస్తే ఇంకా మైండ్ పోతది. శ్రీలంక ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. రామాయణం ప్రకారం నియర్ బై ఏరియాలోనే రామసేతు ఉండేదంట. కానీ రీల్స్ లో చూపించే అంత ఎంటీగా మాత్రం ఉండదు. క్రౌడ్ చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ వీకెండ్స్ లో. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్లేస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే క్లైమేట్ చాలా సపోర్టివ్ గా ఉండాలి. హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడంతో మేము ఎక్కువసేపు ఉండలేకపోయాం. కొంచెం కూల్ అవడానికి వాటర్ మెలన్ సెట్ చేసి ఫైనల్లీ లంచ్ కోసం భగవాన్ అక్కా కడాయ్, ఫేమస్ యూట్యూబర్ రిలేటెడ్ ప్లేస్ అంట, సీ ఫుడ్ తో కుమ్మేశాం. అక్కడ నుండి క్విక్ గా రిటర్న్ అయ్యి లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని చెన్నై ట్రైన్ క్యాచ్ చేయడానికి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. అలాగే రీసెంట్ గా తమిళనాడు ఎలక్షన్స్ లో గ్రాండ్ విక్టరీతో సీఎం గా ఎన్నికైన తలపతి విజయ్ గారికి మా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇక్కడతో మా చెన్నై పాండి రామేశ్వరం ట్రావెల్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ చెన్నై ఫర్ ద మెమరీస్. ఇలాంటి మరిన్ని ట్రావెల్ అండ్ ఎంటర్టైనింగ్ రీల్స్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.